ఎటువంటి వైర్స్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇళ్లకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది? అదేంటి బ్రో, వైర్లు లేకుండా ఇంట్లోకి పవర్ ఎలా వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎలా ట్రావెల్ చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ వైర్లు లేకుండా కూడా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. 1899లో నికోలస్ టెస్లాకి ఒక ఆలోచన వచ్చింది. రేడియో సిగ్నల్స్ ఎటువంటి వైర్స్ లేకుండా గాల్లో ట్రావెల్ చేయగలిగినప్పుడు ఎలక్ట్రిసిటీ ఎందుకు ట్రావెల్ చేయదు అని. ఇతను దానిపైన ఎన్నో సమస్యలు రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఎలక్ట్రిసిటీ కూడా ఎటువంటి వైర్లు లేకుండా ట్రాన్స్మిట్ చేయవచ్చు. 1890 సమయంలో ఒక ల్యాబ్ లో దాదాపు 50 మంది ముందు దానికోసం ఇతను ఒక డివైస్ ని కనిపెట్టాడు. అతను తన చుట్టూ ఉన్న ప్రజల చేతిలో ఒక ఎలక్ట్రిక్ బల్బ్ ఒకసారిగా ఆ బల్బులు వాటికవే వెలగడం స్టార్ట్ అయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఒక రిచెస్ట్ పర్సన్ కూడా ఉన్నాడు. అతనే